వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో కలుపుతున్న ముఠాను స్థానికులు పట్టుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రోజుకు 20,000 లీటర్ల వ్యర్థాలను కలుపుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తతంగా నడుస్తోందని ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని స్థానికులు తెలిపారు. లారీని అడ్డుకుని డ్రైవర్ను ప్రశ్నించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరులోని కంపెనీలుగా అధికారులు అనుమానిస్తున్నారు. మూసీ కాలువలో కెమికల్ వ్యర్థాలను కలిపేందుకు ప్రత్యేకంగా మ్యాన్ హోల్ను దుండగులు ఏర్పాటు చేసుకున్నారు. సరే నీకు డబ్బులు ఎవరు ఇస్తాం? బండి ఉన్నారు వెంకటేష్. నీకు ఈ లారీ రోజు నడుపుతావు కదా, రోజు నడుపుతున్నావు. టెంపరీ డ్రైవర్ అయినా కానీ ఒకసారి వీడికి రావాలి. ఏదో నువ్వు వాడికి ఇయ్యాలనే వచ్చినా ఇది తీసుకొచ్చినా ఈయనే పోతా ఒకటే రోజు అంటే ఈడనే డంపింగ్ చేయాలని నువ్వు వాడికి తీసుకొచ్చి ఈడి దాకా రావాలి. ఈడికి ఎక్కడ తెచ్చింది, ఎట్లా తెచ్చింది? ఈసారి ఎట్లా చెప్తారు? నాకు టెంపరీ పోతుంది. ఎక్కడ నింపుతున్నావు? నేను నింపలేదు. నాకు రోడ్ మీద బండి ఉంది, అలా దొంగతనం చేసిన బండి ఉంటుంది, అదే చేస్తావా? ఏం తెలియదు బండి ఉంటుంది, చేస్తావా? బండి ఓనర్ కూడా స్మగ్లింగ్ చేపిస్తారు. గంజాయి తీసుకొస్తారు, లేకపోతే ఇంకేదన్నా తీసుకొస్తారు. మరి అట్లా చేపిస్తాడు ఓనరే కదా. ఈరోజు రాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో ఒక కెమికల్ ట్యాంకర్ను మూసీలో, ఏదైతే బాపుఘట్ పక్కన ఉన్నటువంటి మూసీలో విసర్జన చేస్తున్నారో దాన్ని గత 2 నెలలుగా వాసన ఎక్కువ వస్తుందని చెప్పేసి పక్కన ఉన్నటువంటి ఏదైతే సంగమం దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు ప్రతిరోజు కూడా రాత్రి మగళ్ళు వాసన వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పేసి 2 నెలల నుంచి మాట వేశారు. ఈరోజు ట్యాంకర్ ఎటుపోతుంది అని ఈరోజు పరిశీలిస్తే ఇక్కడ ఇసుక ఇటుక ఏదైతే కంకర డంపింగ్ యార్డ్ ఉందో దానికి వెనుక భాగంన మ్యాన్హోల్ కట్టి పైప్ లైన్ వేసి ఈ మూసీలకు పైప్ లైన్ ద్వారా మూసీలకు పంపడం జరుగుతుంది. ఏదైతే మూసీ సుందరీకరణ అని ప్రభుత్వం అవుతుందో ఇటువంటి వ్యర్థాలను కంట్రోల్ చేయకుండా ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడి నుంచి ఈ వ్యర్థ పదార్థాలు కెమికల్స్ ఎక్కడ డంప్ చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీన్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళతో కుమ్ముక్కై రాత్రి సమయము 1 నుంచి 1 గంటన్నర ప్రాంతంలో అయితే మేము యాక్చువల్గా మేము ఒక 2-3 నెలల నుంచి మాకు విపరీతమైన వాసన వస్తుంది. సో మేము స్థానికంగానే ఉంటాము. మేము రీసెంట్లీ మాల కూడా వేసుకున్నాము, ఒక 10 days అవుతుంది. అరే మేము మిడ్ నైట్లో వాష్రూమ్కి వెళ్తే ఏం స్మెల్ అంటే భరించలేని స్మెల్ వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది, ఇది ఏమొస్తుంది అని మేము ఏం చేసినామంటే దానికి ఒక 2-3 days నుంచి మాట వేసి చూస్తే అక్కడ ఒక ఇద్దరు సామాన్లను పెట్టుకొని చూస్తే వీళ్ళు వచ్చేసి ఒక 1 by 1 వెహికల్స్, రోజుకు ఒక 4-5 వెహికల్స్ వచ్చి ఇక్కడ 2 ఈసీ మూసీ నది ఉండే ఏదైతే కలుస్తాయో త్రివేణి సంఘం దగ్గర వీళ్ళు ఎగ్జాక్ట్ ఆడ భూమి అండర్ గ్రౌండ్ నుంచి ఒక లైన్ వేసి ఈ లారీలను ఏది ఇసుక డంపింగ్ అడ్డం పెట్టుకొని ఈ వ్యర్థ పదార్థాలతో ఒక బిజినెస్ చేసుకుంటూ ఒక వెహికల్కి ఇంత డబ్బులు, ఒక వెహికల్కు 25,000-30,000 డబ్బులు తీసుకొని మొత్తం ఈ వ్యర్థాలన్నీ ఇలా కలుపుకుంటూ మూసిని మొత్తం కలుషితం చేసుకుంటూ, యాక్చువల్గా కలుషితం అనేది మొత్తం వచ్చి కెమికల్స్ తోటి, ఈ వాటర్ తోటి కాదు, మొత్తం కలుషితం చేసి దీన్ని పెట్టుకొని మేము మూసి పరివాహక ప్రాంతాలన్నీ వాళ్ళు చిన్న పిల్లలు సిక్ అవుతున్నారు.